ఇది 4th వన్. 4 స్టెప్స్ ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకోవడం కష్టం. టోటల్ లెంత్ మనకి ఇది ఇలా ఉందనుకోండి, ఇప్పుడు ఇలా 11 ఉంది. 11 అంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా 12 పెట్టాలి. ఇది ఇలా ఉందనుకో, బ్యాక్ సైడ్ చూస్తే ఇది 11.5 ఉంది, హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి అంటే 12. ఏదైనా 12 వస్తుంది మనకి. ఇది ఫోల్డింగ్ బట్టి చూసుకోవాలి. ఈ 12 ఇలా పెట్టుకోవాలి. తర్వాత కింద సెకండ్ వన్, కింద లూజ్, ఈ లూజ్ అన్నమాట. ఇక్కడ నుంచి ఇలా 7.5 ఇలా ఓకే. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఇక్కడ ఆల్రెడీ మనకు ఖర్చు ఉంది కాబట్టి ఇంకా ఎంత ఉంటే అంత పెట్టేసాను. మనకి ఎక్స్ట్రా కావాలంటే ఈ 7.5 కాకపోతే 8.5 పెట్టుకోవచ్చు. తర్వాత శంఖ భాగం ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇది అంతా 7 ఉంది. 7 అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా 8. ఎక్కడైతే కింద లూజ్ పెట్టామో అక్కడి నుంచి పైకి స్ట్రైట్ లైన్ ఇక్కడ ఉంటే అర్థం. థర్డ్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు ఆమ్ రౌండ్. ఫోర్త్ పాయింట్ 10 ఇంచెస్ ఉంది. 10 అంటే మన ఇది బాడీ ఎక్కువ ఉంటే 1 ఇంచ్ అలా ఎక్స్ట్రా తీసుకోండి, ఎక్కువ లేదంటే కరెక్ట్ తీసుకున్నా పర్లేదు. 10 ఈ 10 ఇక్కడ పెట్టుకోండి. ఎక్కడైతే మనం సంఖ్య లూజ్ పెట్టామో అక్కడి నుంచి అడ్డంగా ఇక్కడ నుంచి ఇక్కడికి స్కేల్తో గీసుకోండి, మీకు స్ట్రైట్ లైన్స్ వస్తాయి. ఎలా ఇది అవసరం ఉండదు ఇంకా మన గీత, ఇది ఓన్లీ సపోర్టింగ్ పెట్టుకున్నాం అంతే. ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ షేప్ తీసుకోవాలి. ఈ గీతకి షేప్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా ఓకేనా. హ్యాండ్ షేప్ మీకు ఎలా వస్తే ఇలా గీయండి, లేదంటే ఇలాంటి స్కేల్స్ తోటి యూజ్ చేసుకోండి. ఇలా పెడితే వచ్చేస్తుంది. ఇక్కడ ఎక్కడైతే రౌండ్ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి ఇదైనా కట్ చేసి చూపిస్తుంది. ఎక్కడైతే రౌండ్ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి ఎక్కడ రౌండ్ ఎండింగ్ అయిందో అక్కడ వరకు ఒక 1/2 ఇంచ్ లూజ్ పెట్టుకోవాలి. అది ఓన్లీ ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ నార్మల్. ఇప్పుడు రౌండ్ ఇక్కడ కదా ఎండ్ అయింది, ఏది ఇక్కడ ఎండ్ అయింది రౌండ్. ఇక్కడ స్ట్రైట్ లైన్ వచ్చేస్తుంది. ఇది ఇలా పెడితే మనకి ముడతలు రాకుండా ఉంటుంది అన్నమాట. ఫ్రంట్ బ్యాక్ ఎలా ఉంటుంది మనకి స్టిఫ్గా ఉంటుంది. ఈ ఫ్రంట్కి వచ్చేసరికి కొంచెం ఇలా పెడతాం.